నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? మా పాలమూరోళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరోళ్ళు ఏం అమాయకులు కాదు. మట్టి పని, తట్ట పని, పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు. అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు. అందుకే మిత్రులారా, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు, దీనికి వాళ్ళే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలే. ఈ ప్రాంతంలో 14,159 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ పేదవాళ్ళ ఇళ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపాలి, పేదోళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఇదే కాదు, ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా? మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల లాగా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు, సంటి పిల్లలకు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దొడ్డు బియ్యం ఇచ్చినాడు, అవి ఎక్కడికో పోయేది. ఇవాళ సన్న బియ్యం ఇస్తే పేదోళ్ళు 4 బుక్కల బువ్వ తింటున్నారు కష్టపడి. ఇదే కాదు, మా ఆడబిడ్డల వెనకాల చాలా మంది ఉన్నారు, వేలాది మంది మా ఆడబిడ్డలు ఆశీర్వాదంకి వచ్చారు. మా ఆడబిడ్డలు పనికి పోవాలన్నా, లేకపోతే పండుగ పూట అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా, బల్కమ్మపేట ఎల్లమ్మ దర్శించుకోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన కిరాయి పైసలు ఇస్తే తప్ప పోవాలి. లేకపోతే వద్దులేమో మళ్ళీ దీపావళి పండుగ కోదు అంటే దసరా పండుగ కడితే సంక్రాంతి కోదాం అనేటోడు. ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా నేను, అక్క మీ తమ్ముడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా ఎవడన్నా మిమ్మల్ని ₹1 టికెట్ కోసం పైసలు అడిగినరా మీరు చెప్పండి. మరి ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నలుమూలల భద్రాచలంలో రాముల వారిని కొలవాలన్నా, యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవాలన్నా ఆడబిడ్డల్ని 1 పైసా లేకుండా బస్సులలో నేను ఇవాళ ఉచిత ప్రయాణం మీకు అందించిన. వాళ్ళేమంటారు? ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిరు, ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది, ఇవాళ ఆడపిల్లలకు ఉచిత బస్సు రద్దు చేయమని బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలలో తిరుగుతారు. గిది వాళ్ళ గలీజ్ బుద్ధి. 2014 నుంచి 1 ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇయ్యలే. ఇవాళ మన ప్రభుత్వంలో మీ అభిమాన నాయకురాలు సీతక్కని మంత్రిని చేసినాం, కొండా సురేఖమ్మని మంత్రిని చేసినాం. ఇవాళ పెత్తనం మీ చేతిలో పెట్టినాం. 67 లక్షల మహిళా సంఘాల సభ్యులకు ఇవాళ పెత్తనం ఇచ్చినాం. 1000 ఆర్టీసీ బస్సులు నడిపే అధికారం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ జిల్లాలలో పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మీకు ఇచ్చినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన 100 కోట్ల రూపాయల విలువ ఉండే భూమి మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మడానికి విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలైన కంపెనీల పక్కన శిల్పారామం దగ్గర మా ఆడబిడ్డలకు ఇవాళ ఇందిరా బజార్, మహిళా బజార్ అని చెప్పి మీ ఉత్పత్తులను అక్కడ అమ్మడానికి మీకు ఇచ్చినాం. ఇంత గొప్ప అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు వచ్చింది. ఇవాళ అధికారం ఆడబిడ్డల చేతులు ఉండాలి, ఆడబిడ్డ చేతుల నగదు ఉంటే పిల్లల చదువులకు వస్తాయని చెప్పి ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు ఇంటాయన చేతుల నగదు ఉంటే చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొచ్చేటోడు, అంతేనా అక్క? అవునా కదా? నిజం చెప్పండి. ఆ ఎల్లా ఇంటాయన దగ్గర నగదు ఉంటే
సాయంత్రం బెల్ట్ షాప్ వాడు పండుగ చేసుకునేటోడు. ఇవాళ మా అక్కల చేతిలో నగదు ఉంటే పిల్లలు బడిపోతుండ్రు, పండుగ పూట కొత్త బట్టలు కొనుక్కుంటారు. బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తే 2-3 వేలు 3-4 వేలు ఒక్కొక్క మహిళకు మిగులుతున్నాయి. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు ఉచిత కరెంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు ఇస్తే మీ ఇంటికి సన్నబియ్యం వస్తున్నాయి. ఇవాళ ఇవన్నీ చేస్తున్నాం. అయినా ఇవి పరిష్కారం అంటే కాదు. మీ పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలంటే మంచి పాఠశాలలు కట్టాలి. మీ కష్టాలు తీరాలంటే ఈ బోడబండ ప్రాంతంలో మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలి. మరి ఇవన్నీ చేయాలంటే నేను ముఖ్యమంత్రి అయి 22 నెలలు గానికి వస్తుంది. ఒక్కనాడన్నా 3 సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడన్నా జూబ్లీహిల్స్ సమస్యలు మాట్లాడిండా? ఎన్నడైనా మాట్లాడిండా? ఎన్నడన్నా వచ్చే కాగితం ఇచ్చిండా? పీజీఆర్ బస్తీలో పట్టాలు కావాలని అడిగిండా? మీకు నీళ్లు కావాలని అడిగిండా? మీ సీసీ రోడ్ల గురించి మాట్లాడిండా? మీ రేషన్ కార్డుల గురించి చెప్పిండా? మరి ఏమి చెప్పనప్పుడు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే? అందుకే ఇవాళ ఈ బోడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ యాదవ్ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి. మీ తరఫున మాట్లాడతాడు, మీ తరఫున కొట్లాడతాడు, మీ తరఫున కాగితం తెచ్చిస్తే చేయడానికి నేనున్నా. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా. ఇవాళ మీ బిడ్డ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పనులు చేయించుకునే బాధ్యత మీది. మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా. అట్లాంటిది వాళ్ళకు 3 సార్లు ఇచ్చిండ్రు. కేటీఆర్ కు 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గీడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళా నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరి ఈ మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లిక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1-2 అని కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ గెలిచిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.